వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా స్వామిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. 5 సంవత్సరాలుగా పవిత్రతతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె మీడియా ముందు చెప్పారు. త్రినయని సీరియల్ వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని అన్నారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ప్రస్తుతం 2 పిల్లలు ఉన్నారని ఆమె వివరించారు. గత 5 సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంటే పర్సనల్ కన్వర్జేషన్ కాదు, 2 days బ్యాక్ నిన్న కాక మనల్ని మాట్లాడారు. లేదండి, పిల్లల కోసం వస్తారు, పిల్లల్ని చూస్తారు. ఆల్రెడీ అందరికీ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రజల భవిష్యత్తు రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే బీజేపీ ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి చెత్తబుట్టలో వేస్తామని, జీఎస్టీని సరళీకరిస్తామని హామీ ఇచ్చారు. బడా వ్యాపారవేత్తలకు బదులు చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తామని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు తమ కార్యకర్తలంతా ఏకమయ్యారని తెలియజేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. 2-3 इंटेलेक्चुअल्स ने, पत्रकारों ने मुझे चिट्ठी लिखी, पब्लिक अनाउंसमेंट किया और नरेंद्र मोदी जी को चिट्ठी लिखी और कहा कि नरेंद्र मोदी जी, लोकतंत्र में डिबेट होना चाहिए, डिबेट जरूरी है, आपको राहुल गांधी के साथ डिबेट करना चाहिए। जो आपके विचार हैं आप रखिए और जो राहुल गांधी के विचार हैं वो भी रखेगा। सही बात है ना? मैं तैयार हूं कहीं भी किसी टाइम भी नरेंद्र मोदी डिबेट करें मेरे साथ। आपको क्या लगता है नरेंद्र मोदी डिबेट करने आएंगे? नहीं आ सकते हैं, क्योंकि मैं आपको बताता हूं क्या होगा। सीधी सी बात है, नरेंद्र मोदी जी आएंगे, पहला सवाल मैं उनसे पूछूंगा, नरेंद्र मोदी जी आप मुझे बताइए, ये अदानी जी जो हैं इनका आपके साथ क्या रिश्ता है? हिंदुस्तान में आपने इनको एयरपोर्ट दिए, पोर्ट्स दिए, इंफ्रास्ट्रक्चर दिया, डिफेंस इंडस्ट्री आपने इनको दे दी, अग्निवीर आपने इनके लिए किया, जवानों से शहीदों का हक खींचीना। तो सबसे पहले मुझे बताइए, ये अदानी और आपका रिश्ता क्या है? पहली बार वहीं फंस जाएंगे। उसके बाद मैं इनसे पूछूंगा, भैया आपने ये जो इलेक्टोरल बॉन्ड्स का धंधा जो चलाया है, हफ्तेबाजी जो की है, जिसमें आप किसी को कॉन्ट्रैक्ट देते हो और कुछ ही दिन बाद वो उस कॉन्ट्रैक्ट के लिए आपको बीजेपी को पैसा देता है, या फिर सीबीआई ईडी आप उस पर डाल देते हो और फिर उसके बाद वो आपको पैसे देते हैं और फिर सीबीआई का केस, ईडी का केस खत्म हो जाता है। కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపించేటప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేజ్రీవాల్ నివాసంలో నుంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు, ఇంటి బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది నుంచి విడిపించుకునేందుకు ఆమె ప్రయత్నించినట్లు అందులో ఉంది. అనంతరం అక్కడ ఉన్న పోలీసులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆప్ నేతలు స్పందిస్తూ కేజ్రీవాల్ పై మరో అభియోగం మోపడానికే ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని కామెంట్ చేస్తున్నారు. కోటి జన్మల ఫలం అతిరాత్ర మహాయాగమని, యజ్ఞ యాగాలతో లోకశాంతి అని యజ్ఞకర్తలు జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ, దూలిపాల లలిత శాస్త్రి, కర్ణాటక ఋత్వికులు సాకేష్ శర్మ, కేశవ్ శర్మ, తూర్పుగోదావరి జిల్లా ముక్కాముల పీఠాధిపతి శ్రీధర స్వామి, పశ్చిమ గోదావరి జిల్లా చిక్కాల గ్రామంలోని లలితా పీఠాధిపతి ర్యాలీ కృష్ణప్రసాద్ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగాలు 5వ రోజుకు చేరుకున్నాయి. యాగంలో భాగంగా 108 మంది ఋత్వికులచే కోటి గాయత్రి జపాలను నిర్వహించారు. ప్రవచనకర్తగా విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా ముక్కాముల పీఠాధిపతి శ్రీధర స్వామి సనాతన ధర్మ పరిరక్షణపై యజ్ఞ యాగాల గురించి వివరించారు. ఈ యాగంలో నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, 16 వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి వడుపు గోపి పాల్గొన్నారు.
డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్లో గన్నాపతుల వారి గ్రౌండ్స్లో నిర్వహించబడుతున్న అతిరాత్ర మహాయాగానికి ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమం భీమవరంలో జరగడం మేమందరం కూడా దానికి దర్శించుకునే అవకాశం కలగడం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న వేద పండితులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారెంతో అనుభవం ఉన్నవారు. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని భీమవరంలో చేపట్టడం ఇక్కడి భీమవరం ప్రజలందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో చక్కటి ఆశీస్సులు కృపా కటాక్షాలు ఈ యాగం ద్వారా అందరికీ అంది జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్న అర్చకులు. ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాలో జమ అవుతుందన్న ఎంపీ వంగ గీత. జగన్ పేదల పక్షపాతి అంటూ ప్రశంస. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు. అప్రమత్తమైన సిబ్బంది. బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై స్పందించిన భార్య శిల్ప. 5 ఏళ్లుగా పవిత్రతతో సహజీవనం చేస్తున్నట్లు స్పష్టం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.